మీరు సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారా? అయితే గనక ఈ వీడియో మీకోసమే. జాగ్రత్తగా వినండి. సర్పంచ్ ఎన్నికలలో గెలవాలంటే ముఖ్యంగా ఉండాల్సింది మేనిఫెస్టో. ఈ రోజులలో మేనిఫెస్టో లేకుండా మీరు ఎన్నికలలోకి వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే మేనిఫెస్టోనే మీ సగం విజయానికి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తగా మేనిఫెస్టోని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎలా? ఫస్టు ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్‌మెంట్ అలాగే ఊర్లో ఉన్న సమస్యలు ఏవైతే ఒక్కొక్క వార్డుకెళ్ళండి. మీ ఊర్లో ఎన్ని వార్డులుంటే అన్ని వార్డులకెళ్ళండి. వార్డులోకెళ్ళి వార్డులో సమస్యలు ఏమున్నాయో చూడండి. నీళ్ళ సమస్యలు గావచ్చు, మోరి సమస్యలు గావచ్చు, ఇంకా ఏవైనా వీధి దీపాల సమస్యలు గావచ్చు, ఏదైనా సరే, ఎప్పుడైనా సరే మీ మేనిఫెస్టో స్థానిక సమస్యల మీద ఉండాలి తప్ప, కొండ మీద కొండముచ్చులు తీసుకొనొస్తామంటే మీకు ఓట్లు పడవు. దయచేసి గమనించండి. మీ మేనిఫెస్టోలో ముఖ్యంగా స్థానికంగా ఉన్న సమస్యలే ఉండాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, వెల్త్ ఇవన్నీతో పాటు సెక్యూరిటీ, సీసీ కెమెరాలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అలాగే ఈ యువతకు ఏం చేస్తున్నారు, మహిళలకు ఏం చేస్తున్నారు, స్కూల్లో మీ ఊర్లో బడికి ఏం చేస్తున్నారు, ఊర్లో రైతుల కోసం మీ ప్రణాళిక ఏంటి, ఊరి అభివృద్ధి కోసం మీ ప్రణాళిక ఏంటి, మీరు స్పష్టంగా ఒక మేనిఫెస్టో రెడీ చేసుకొని ఆ మేనిఫెస్టోని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి ముఖ్యంగా గ్రామాలలో కోతుల బెడద అనేది చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి గ్రామంలో. ఇప్పుడు మనం వీడియోలు కూడా చూస్తున్నాం, వైరల్ అవుతున్నాయి. మేము సర్పంచ్గా గెలిపిస్తే కోతుల బెడద నుంచి తప్పిస్తానని. ఇది ముఖ్యంగా చాలా పెద్ద సమస్యగా మారింది కోతుల బెడద అనేది. చిన్నపిల్లల మీదకి రావడం కావచ్చు, ముసలోళ్ళ మీదకి రావడం కావచ్చు, ఊర్లో ఇబ్బందులు పెడుతూ పాటు రైతులకు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాయి కోతులు అనే సమస్య. వాటిని కూడా పారదోలినట్టయితే రైతులు కొత్త పంటలు వేసుకోవడానికి, ఏదైనా గరువు పంటలు వేసుకోవడానికి వాళ్ళు ముందుకొస్తారు. వీటితో పాటు ముఖ్యంగా గ్రామంలోని యువతను ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, వీడీసీ కమిటీ ఏర్పాటు చేసి గ్రామంలోని యువతను అందులో ఇంక్లూడ్ చేయండి. అలాగే గ్రామంలోని పెద్ద మనుషులను అందులో ఇంక్లూడ్ చేయండి. చేసి గ్రామం ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఏంటి అనేది వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకునేలా మీరు గ్రామ కమిటీ వేస్తానని చెప్పండి. తద్వారా మీకు ఒక అభివృద్ధి పైన అవగాహన ఉందని చెప్పేసి మీకు జనాల్లో మీ యొక్క మీ యొక్క గెలుపుకు అది పునాదవుతుంది. దానితో పాటు గ్రామంలోని అందరినీ సమన్వయం చేసే లక్షణం మీకుండాలి. అలాగే సీసీ కెమెరాలు. సీసీ కెమెరాలు దాని యొక్క ప్రాధాన్యత వివరించండి. మీరు సీసీ కెమెరాల ద్వారా ఈ నేరాలను అరికట్టొచ్చు. ముందే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి జరగకంటే ముందే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వీధి దీపాలు ఎక్కడ కూడా చీకటి అనేది ఉండకుండా వీధి దీపాలు ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు వీళ్ళకి సంబంధించిన వీళ్ళ హెల్త్ కు సంబంధించి ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ 2 మంత్స్